నిదయే సర్వవిద్యానాం బిసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 8వ తారీఖు గురువారము. ఈరోజు షష్ఠి తిథి పూర్తిగా ఉంది. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర పల్గుని నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు ఏవైనా ఉంటే వాటిని సజావుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం ఒక్క విషయంలో కనిపిస్తుంది. అలాగే ఒక పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేసే పరిస్థితి, ఆర్థిక సమస్యలు కూడా కనిపెడుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, పేదలకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములు శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ, నూతన అవకాశాలు కానీ అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థంలో కేతువు వల్ల అశాంతి, నిరాశ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని ఎదుర్కోక తప్పదు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి గురువారం రోజు దశములో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సహకారం బాగుంటుంది. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా పెడతారు. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములను గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు దానం చేసి తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి గురువారం రోజు లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు, సంతోషకర వాతావరణం ఉంటుంది. పంచంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని ఈరోజు మీరు చవిచూస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అనుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషకర వాతావరణం అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి, అనవసరమైనటువంటి విషయాల్లో కలహాలకు అవకాశం ఉంది. జన సహకారం కూడా కనపడదు.
అనగా జనసహకార లోపం కనిపిస్తుంది. వాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం పుష్కలంగా ఉంది ఈరోజు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ సంతానం విషయంలో శుభవార్తలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారము, ప్రభుత్వ సహకారం కూడా బాగుంది. పంచంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చంద్రపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం చేయండి. మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. ద్వితీయములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీల వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజు సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థములో శని సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతుల దర్శనం, బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి గురువారం రోజున తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పరివార సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. శని శుక్రులు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మౌనంగా మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ మాట్లాడకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిని మాత్రమే మీరు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. నవగ్రహ శాంతి చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు లాభములు రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పంచంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా లోటు ఉండదు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం, వ్యాపారపరమైనటువంటి విస్తరణ కూడా జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. సప్తంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజు దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయం కూడా అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా
ప్రతికూలంగా ఉన్నాయి. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.